అగ్నిముద్దో హైవధూమతాంతా ఆలయో హైవైతమగ్నివం సావిత్రం వేద. Really feel happy spending time with them and being a captain who work hard. హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్, ఇవాళ అయితే సంకటహర చతుర్థి బ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను. ఓన్లీ సంకటహర చతుర్థి అనే కాదు, ఈ త్రూ అవుట్ ఎంటైర్ వీక్ ఏం జరిగింది అన్నది షేర్ చేస్తున్నా. బేసిక్లీ కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే షార్ట్స్ కానీ వీడియోస్ కానీ పోస్ట్ చేయట్లేదు. నేను చాలా ఇన్కన్సిస్టెంట్ అయిపోతా. ఉంటే వరదలాగా ఒకేసారి పెట్టేస్తూ ఉంటా, లేదంటే చాలా గ్యాప్ వచ్చేస్తుంది, తీసేసుకుంటూ ఉంటా. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. నన్ను నేను యాక్చువల్గా చెప్పాలంటే ఇన్కన్సిస్టెంట్ పర్ఫార్మర్ నేను. సంకటహర చతుర్థి రోజు చక్కగా ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టి మా లంచ్కి నేను నిమ్మకాయ పులిహోర అయితే చేద్దామని అనుకున్నా. బట్ ఇంట్లో గెస్ట్ ఉండడం వల్ల బ్రేక్ఫాస్ట్ కింద ఉండ్రాళ్ళు అండ్ నిమ్మకాయ పులిహోర మా పాప అడిగింది యాక్చువల్లీ బాక్స్కి. అందుకని రెండు చేసి నైవేద్యం అయితే దేవుడికి పెట్టుకున్నాను. బేసిక్గా పూజ చేసుకున్నా. చాలా సాయంత్రం పూట పసుపు గణపతి పూజ ఎలా చేస్తానో అంత శ్రద్ధగా అయితే చేసినట్టు నాకు హ్యాపీనెస్ రాలేదు. సో బేసిక్గా నేను ఉండ్రాళ్ళు ఎలా చేస్తానంటే, పచ్చనపప్పు ముందుగానే నానపెట్టేసుకుంటాను. 1కి 2 అన్నమాట వాటర్. 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాస్ వాటర్. నీళ్ళలో జీలకర్ర, నానబెట్టిన పచ్చనపప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసి 1 స్పూన్ నెయ్యి వేసుకుంటా, నైవేద్యం కాబట్టి. అంతే, చుట్టుకోవడమే. చాలా ఈజీ అండి, ఉప్మా చేసినంత. సో ఇంట్లో గెస్ట్ ఉన్నారన్నాను కాబట్టి వాళ్ళ వరకు మెంతి మజ్జిగలాగా చేసి పెట్టేశాను. బికాజ్ నేను మజ్జిగ ఎలాగో నేను తాగను కాబట్టి. అండ్ టొమాటో పప్పు, దొండకాయ కూర చేసా ఫ్రై. వాళ్ళకి టేబుల్ మీద ఇలా బాక్సెస్లో సర్ది పెట్టేసి నేను మా పాప లంచ్ బాక్స్ పట్టుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. మొత్తానికైతే సంకటహర చతుర్థి ఆ రోజు చాలా ఇంట్రెస్ట్గా బ్లాగ్ స్టార్ట్ చేశా. అలా వ్లాగ్స్ స్టార్ట్ చేసి మధ్యలో రెసిపీ డిస్కంటిన్యూ చేసిన వీడియోస్ నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 4 ఉన్నాయి. సో నేను జాబ్ జాయిన్ అయినప్పటి నుంచి ఎవరైనా వస్తుంటే నేను ఈ విధంగానే అరేంజ్ చేసి పెట్టేసి వెళ్ళిపోతున్నా. మా ఇన్లాస్ ఉన్నప్పుడు మా అత్తయ్య గారు హ్యాండిల్ చేసేవాళ్ళు ఇలాంటివి, నేను వంట చేసి పెట్టేస్తే. సో అలా ఎవరు లేడీస్ ఇంట్లో లేనప్పుడు నేనైతే ఇట్లా చేసుకుంటాను. వాళ్ళు ఈజీగా ఫీల్ అవుతారు వచ్చిన వాళ్ళు, మేము కూడా కంఫర్టబుల్గా. సో నెక్స్ట్ కట్ చేస్తే సీన్ డైరెక్ట్గా మేము సాటర్డే వ్లాగ్ షేర్ చేస్తాను. ఇతను స్పాంటేనియస్గా సాంగ్స్ పాడుతూ ఉంటాడు. ఇట్లాంటి రెస్టారెంట్స్లో వాటిలో మీకు ఎక్కడైనా కనిపించవచ్చు. ఎన్జిఓ రన్ చేస్తున్న వాటికి డొనేట్ చేయమని ఓపెన్గా చెప్తారనమాట. ఇట్స్ లైక్ అన్ ఎన్జిఓ, దానికి మీరు ఇంట్రెస్ట్ ఉంటే పే చేయండి, ఐ కెన్ సింగ్ ఎ సాంగ్ ఫర్ యూ అని. తను పాడిన అప్పటికప్పుడు క్రియేట్ చేసిన ఆర్ట్కి మనం పే చేయలేకపోవచ్చు వాల్యూ కట్టి. బట్ ఎన్జిఓ ఒకరి పొట్ట నింపుతుంది అన్నప్పుడు వీ కెన్ డూ ఇట్ కదా. అప్పటికప్పుడు క్వశ్చన్స్ అడిగి పాట క్రియేట్ చేసి పాడారు, వినొచ్చు మీరు కూడా. కొంచెం నాయిస్ ఉంటుంది. Special song being made for mothers and children and the dads in India. Mainly goes out to Pranavya and Kian. And Pranavya's mother behind the cam, and you can flip the cam to yourself. And her as a mother and also father. Alright. Being made on the spot right here, like they make food. And Pranavya, you want to be a doctor, but children, pediatrician, that's who you want to be. And I'm wishing you all the best. Steady well, you will become a doctor. Goes to sleep
What a great mother, listens to people, children, and act accordingly. And as a daddy, you feel grateful for everything. You really feel happy spending time with them and being a captain. You work hard and your best half loves you truly. And you listen to her at any cost. That's how the family is balanced. If you love your child, what's the reason you said what you like for him? He's a very He listens to you. he's an kind person. Oh, he's a kind person. Listen to dad and mother. And now sing with me, okay, all of you. We are happy family. Everybody, loud and clear. We are happy family. Couple more time. Again. We are happy family. You also make it. We are happy family. You two sing now. We are happy family. One last time. We are happy family. ఇట్స్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ కిడ్స్ కూడా కదా అన్నట్లు వీ హ్యాడ్ సో మచ్ ఫన్ అన్నమాట. అనుకోకుండా అరౌండ్ 6:30 వెళ్ళాము అండ్ బై 7:30 వీఆర్ హోమ్. అండ్ నేను ఆ రోజు జిగ్రీస్ మూవీ చూసాం మా ఫ్రెండ్స్తో కూర్చుని. యూజువలీ సాటర్డే ఏంటంటే ఒక మూవీ చూస్తాం కూర్చుని, ఏదైనా సేమియా చేసుకుని తింటాం, బాగా ఎంజాయ్ చేస్తాం. సో ఈ వీక్ ఇట్లా జరిగింది. అండ్ సండే మార్నింగ్ పాలైతే పొంగించుకుని పరవాన్నం చేసుకుంటున్నాము. ఈరోజు సప్తమి తిథి కూడా ఉంది. అండ్ అందులోనూ కొంచెం ఎక్స్ట్రా స్పెషల్ ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ గురువు గారు ఎవరైతే తనకి ఇప్పుడు ఆన్లైన్లో క్లాసెస్ చెప్తారో వేదంవి, హైదరాబాద్ రావడం జరిగింది. అండ్ మమ్మల్ని ఇంటికి వచ్చి బ్లెస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడైతే నేను కాఫీ రెడీ చేస్తున్నాను. వాళ్ళు వేద పఠనం చదువుకుంటున్నారు కూర్చొని, నేనేమో డికాక్షన్ తీసి కాఫీ అయితే రెడీ చేస్తున్నాను. అదేంటి డికాక్షన్ ది కింద గ్లాస్ లా ఉంది అనుకున్నారా? అది గ్లాసే. బికాస్ నిన్న డికాషన్ కొంచెం ఉంది, అది ఇవ్వచ్చు. కానీ నేను మడిగా ఇక్కడ ప్రసాదం చేస్తున్నాను కదా, ఆ ఫిల్టర్ బాటమ్ వేరే దగ్గర పెట్టాను. అందుకని చెప్పి గ్లాస్ పెట్టుకుని దానిలో తీస్తున్నాను. అట్లా ఉంటే అప్పుడప్పుడు ఇలా మడి బాధలు. మొత్తానికైతే కాఫీ రెడీ అవుతుంది, పరవాన్నం రెడీ అవుతుంది. ఇంక బ్రేక్ఫాస్ట్కి అయితే పొంగల్ చేసి, నేను స్వీట్ పొంగల్ అండ్ పెప్పర్తో చేసిన మిడంగు పొంగల్, కట్టు పొంగల్ అండి, అదే రెండు రెడీ చేసి అయితే అందరికీ సర్వ్ చేశాను. అండ్ ఈవినింగ్ కూడా మాది ఇంట్లో వేద పఠనం, వేద పారాయణ అలా జరిగిందనమాట. లైక్ ముగ్గురు కూర్చుని చేసుకున్నారు, మా హస్బెండ్ అండ్ వాళ్ళ గురువు గారు, ఇంకొక గురువు గారు కలిసి. ఈ విధంగా సండే కూడా చాలా ఖాళీ లేకుండా బ్యాక్ టు బ్యాక్ పనులు. మెయిడ్ రాలేదు, ప్రసాదం చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్కి గుమ్మడికాయ వడియాలే స్కోర్ చేద్దామని సగం ప్రిపేర్ చేసి జస్ట్ మా పాపను చదివిస్తూ రివిజన్ చేస్తున్నాను అనమాట యాన్యువల్ ఎగ్జామ్కి. పడుకుని పోయా అండ్ నాకు తెలియలేదు. నేను 5కి లేచా, ఇంచుమించు 4:45, 5 మధ్యలో. అప్పుడు అది కూడా ఒక కాల్ వచ్చింది దట్ మా ఇంటికి గెస్ట్ వస్తున్నారని. మళ్ళీ వాళ్ళ కోసం కూడా కాఫీ ప్రిపేర్ చేసి బ్రేక్ఫాస్ట్కి తిన్న ప్లేట్స్, కుక్కర్లు అవన్నీ ఉంటే మరి మెయిన్ రేపు మార్నింగ్ కూడా రాకపోతే నాకు స్కూల్ ఉంటుంది కదా, అందుకని అట్లా నడుస్తూ ఉంటుంది డే. ఏం చేస్తాం చెప్పండి. సండేస్ నేను చాలా రిలాక్స్ అవుదాం అనుకుంటా, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాఫీ ఇచ్చి వచ్చే లోపల అన్నం పరవాన్నం ఇలా పాలు పొంగించి చేసింది 1/2 hour to 40 minutes, తక్కువ పట్టదు. నేను ఇక్కడ సిడ్ ఫార్మ్స్ వాళ్ళది మిల్క్ తీసుకున్నా, కౌ మిల్క్. ఇలా అన్ని చేసుకుంటూనే పూజ కూడా చేసేసుకున్నాను నేను. వాళ్ళు అక్కడ సంధ్యావందనం చేసుకుని పారాయణ చేసుకుంటూ ఉండగా ఈవినింగ్ కూడా పూజ చేసేసుకున్నాను. వాళ్ళందరూ కలిసి ఈ విధంగా పారాయణాన్ని చేసుకుంటే వాళ్ళ కోసం ఉప్పుడు పిండి అయితే చేసి పెట్టేశాను అనమాట. వాళ్ళకి మళ్ళీ ట్రైన్ ఉంది, వెళ్ళిపోతారు అని. ఈ విధంగా అయితే మా డే గడిచింది. సండే సూపర్ బిజీగా ఇట్లనే ఉంటుంది ఇంచుమించు నాకు. ఎవ్రీ డే కూడా స్కూల్కి వెళ్ళడం రావడం వల్ల
అందుకే సరిగ్గా నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లేదు. తప్పుగా అయితే అనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అసలు రావట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మధ్యో హైవధూమతాంతా అహయో హైవైతమగ్నివం సావిత్రం వేద ఆత్మానం వేద సస్వం లోకం ప్రజానాతి సాగం లోకమవిభాతే